ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందూ. సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే వాళ్ళ ఇంట్లో నల్లా ఉంటుంది, ఆ నల్లావుకు దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు, తను ఒక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నాకు చెప్పాడు అనమాట, నీ గ్రహణం పట్టింపు ఏమైనా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది, ఈవేళ నీ నక్షత్రాన్ని పట్టిందిగా, నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని. అసలు మొత్తం గ్రహణం అని చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజనం చేశాను. ఇప్పుడు ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం ఒకసారి విజయమ్మ గారి చెల్లెలు ఇంటికి కానీ వెళ్ళి చూసామంటే మనం